హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హల్వీల్లో. ఈరోజు నేను వెజిటబుల్ బ్యాంబినో ఉప్మా చేస్తున్నానండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వెజిటబుల్ బ్యాంబినో ఉప్మా చేసుకోవడానికి 10 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 8 పచ్చిమిర్చిని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి ఒక 4 టీ స్పూన్ల పెసరపప్పుని ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు అది ఇందులో వేసేసుకోవాలి. వీటన్నింటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఒక 3 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిపోయినాయండి. తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ వేసుకుందాం. ఒక మీడియం సైజ్ ఆలూని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఒక 1 మినిట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. క్యారెట్ కూడా మాడిపోకుండా ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం మాడిపోయినా టేస్ట్ బాగుండదండి. ఇందులోకి ఒక 5 బీన్స్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఈ బీన్స్ కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ ఆనియన్ అంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి బ్యాంబినో వేసేసుకోవాలి. ఇందులోకి బ్యాంబినో వేసేస్తున్నానండి. 1/2 కేజీ బ్యాంబినో 2 గ్లాసెస్ అయింది నాకు. మెజర్మెంట్ చూసుకోవాలి మీరు కూడా. బ్యాంబినోని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట పెద్దగా పెట్టొద్దండి, సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా మాడకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. బ్యాంబినో వేసినప్పటి నుంచి కలుపుతూనే ఉండాలండి, లేకపోతే బ్యాంబినో తొందరగా మాడిపోతుంది. ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్యాంబినో ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వెజిటేబుల్స్ వేసాం కదండి, అందుకే 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఒకసారి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నాకు 1/2 కేజీ బ్యాంబినో 2 గ్లాసులు అయింది. అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒకసారి మంచిగా కలిపేసుకొని సిమ్లో పెట్టేసేయాలండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దాం. ఒక 3 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. మంచిగా ఉడుకుతుందండి. వాటర్ కూడా ఇంకిపోతుంది. ఇంకొక 2 to 3 మినిట్స్లో వెజిటబుల్ బ్యాంబినో ఉప్మా రెడీ అయిపోతుంది. వెజిటబుల్ బ్యాంబినో ఉప్మా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వేడివేడిగా వెజిటబుల్ బ్యాంబినో ఉప్మా రెడీ అయిపోయిందండి. మీరు అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.